పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. న్యాయవాది ప్రకాష్ రావుపై దాడికి పాల్పడిన పొన్నూరు ఎస్ఐ శ్రీహరిని తక్షణమే సస్పెండ్ చేయాలని గుంటూరు బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ విషయంలో గుంటూరు జిల్లా ఎస్పీ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో ఎస్ఐ శ్రీహరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ గుంటూరు బార్ అసోసియేషన్ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. అనంతరం సీనియర్ న్యాయవాదులు శాంతకుమార్ వై కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ చట్టాన్ని సంరక్షించాల్సిన పోలీస్ అధికారి న్యాయవాదిపై దాడికి పాల్పడటం దారుణమని ఆక్షేపించారు. ఈ విషయంలో సదరు న్యాయవాదికే న్యాయం జరగకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఎస్ఐ శ్రీహరిని విధుల నుంచి తొలగించాలని విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కాసు వెంకటరెడ్డి, శ్రీనివాసరావు, సందీప్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ హోదాలో కూడా పనిచేస్తూ ఉంటారు. అందుచేత గుంటూరు న్యాయవాదుల సంఘం తరఫున ఈ రోజున ఒక మెమరాండం పొన్నూరు న్యాయవాది ప్రకాష్ రావు మీద జరిగినటువంటి పోలీసు కస్టోడియల్ టార్చర్ అంటారు. అంటే పోలీస్ స్టేషన్లో కస్టడీలోకి తీసుకున్న తర్వాత పోలీసులు చేసేటటువంటి హింసని కస్టోడియల్ టార్చర్ అంటారు. ఇది కస్టోడియల్ టార్చర్గా కూడా ఈ కేసులు నమోదు చేయవలసిన అవసరం ఉంది. అలా చేయకపోగా మరి పోలీసు ఉన్నతాధికారులు మా పోలీస్ ఆఫీసర్లు మేము సంరక్షించుకుంటామంటే మరి చట్టాన్ని సంరక్షించేది ఎవరు? పోలీసు ఉన్నదే ల్యాండ్ ఆర్డర్, చట్టాన్ని సంరక్షించాలి. చట్టాన్ని సంరక్షించవలసిన పోలీసులు పోలీస్ స్టేషన్లో టార్చర్ చేస్తూ ఉంటే, కస్టోడియల్ టార్చర్ చేస్తూ ఉంటే, న్యాయవాదులకే టార్చర్ చేస్తే ఇక న్యాయవాదులు సామాన్యమైన ప్రజల హక్కుని ఏమి కాపాడుతారు? ఇవాళ న్యాయవాదులు చేసే ఆందోళన కేవలం న్యాయవాదుల కోసం మాత్రమే కాదని మనం చేస్తూ ఉన్నారు. ఇది దేశంలో కానీ జిల్లాలో కానీ జరిగేటటువంటి పోలీసు అట్రాసిటీస్కి వ్యతిరేకంగా ప్రజలకు రక్షణ కల్పించాలన్న లక్ష్యం కూడా న్యాయవాదులు చేసే ఆందోళనలో ఉన్నదని ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాము. ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఆ మాటకు వస్తే జర్నలిస్ట్ మీద కూడా దాడి జరిగిన సందర్భాలు లేకపోతే అందరికీ తెలుసు. కనుక ఈ విషయంలో జిల్లా కలెక్టర్ గారు పోలీస్ ఆఫీసర్లందరినీ కలవడం జరిగింది. న్యాయం జరగలేదు కనుక జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే మా శాంతకుమార్ గారు చెప్పినట్టుగా అవసరమైతే మేజిస్ట్రేట్ ఎంక్వైరీ కూడా చేసి వాళ్ళని సస్పెన్షన్లో పెట్టి ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ అంటే ఏమిటి? వాళ్ళ డ్యూటీలో ఉంటూ చేసే ఎంక్వైరీ నాటకం, ఒక పెద్ద బూటకం. డ్యూటీలో ఉంచి ఎంక్వైరీ చేయడం కాదు, డ్యూటీలో సస్పెండ్ చేసి అధికారంలో ఉన్నవాడు తన సాక్షులను తారుమారు చేయకుండా ఏర్పాటు చేసి ఎంక్వైరీ జరపాలి. అంత కాకుండా డ్యూటీలోనే ఉంచి ఎంక్వైరీ జరిపితే ఏదో వీఆర్ అని అదని చేతి మనకు తెలియదు. ఆ వీఆర్లు ఏమిటో అనేది తెలుసు. కనుక సస్పెండ్ చేసి ఎంక్వైరీ జరిపించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ 31వ తేదీన మేము పోలీస్ ఎస్పీ గారిని కలిసినప్పుడు మాకు ఒక కాగితం చూపించాడు, మేము ఎస్ఐని మేము వీఆర్లో పెట్టామని. కానీ 18 రోజుల తర్వాత నిన్న పత్రికల్లో ప్రకటన ఇచ్చాడు. అంటే ఎస్పీ గారు ఎంత పక్షపాత వైఖరితోటి బయాస్డ్గా వ్యవహరిస్తున్నారనే దానికి ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. ఈ రోజున ఎస్ఐ పొన్నూరు ఎస్ఐ శ్రీహరి అట్లాగే వారి మెన్ను పొన్నూరు గవర్నమెంట్ హాస్పిటల్లో సీసీ ఫుటేజెస్ మొత్తాన్ని కూడా ట్యాంపర్ చేసి ఏదైతే సాక్ష్యాలు ఏది ప్రయత్నాల ప్రకాష్ రావుని కొట్టడాన్ని ప్రత్యక్షంగా కనపడే వీడియో ఫుటేజ్ ఉందో దాన్ని మొత్తం ట్యాంపర్ చేసి తప్పుడు వీడియోస్ని పబ్లిక్లోకి తీసుకొని వస్తున్నారు. ఇటువంటి వైఖరి ఎస్పీ గారి నేతృత్వంలో వారి కింద ఉన్నటువంటి పోలీసులందరూ కూడా పక్షపాత వైఖరితో ఉన్నారు. చట్టాన్ని వాళ్ళు అధికారంలో వాళ్ళ చేతుల్లో తీసుకొని సామాన్యమైన ప్రజలపైన న్యాయవాదులపైన జులుం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇటువంటిది కొనసాగటానికి వీల్లేదు. వీరిపైన మేము చర్యలు తీసుకునేంత